టార్గెట్ కేజ్రీవాల్, ఆప్ చీఫ్ను విచారించేందుకు ఈడీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గ్రీన్ సిగ్నల్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు కష్టాలు మరోసారి చుట్టుముట్టనున్నాయి. ఢిల్లీ మద్యం విధానం రూపొందించడం, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలున్న కేసులో అరవింద్ కేజ్రీవాల్ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీకు తాజాగా అనుమతి ఇచ్చింది. అయితే ఎల్జీ కార్యాలయంలో విశ్వసనీయ వర్గాల శనివారం వెల్లడించే నేర శిక్షణా స్మృతి ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధిని విచారించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. అందుకే ఎమ్మెల్యే అయిన కేజ్రీవాల్ను ప్రశ్నించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాను కోరారు. కేజ్రీవాల్ను విచారించేందుకు డిసెంబర్ 5వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి కోరిన విషయం తెలిసిందే. ఈ విషయంలో చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ హోదాలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ధర్మేంద్రకు ఈడీ లేఖ సైతం రాసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తనపై విచారణ ప్రక్రియను నిలిపివేయాలంటూ కేజ్రీవాల్ పెట్టుకున్న పిటిషన్ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు కొట్టేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఈడీ మరో ముందుకు అడుగు వేసింది. ఇందులో భాగంగానే కేజ్రీవాల్ను విచారించేందుకు ఎల్జీ వద్ద అనుమతి సంపాదించింది. మరోవైపు ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకోవాలన్న ఆదేశాలపై కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు 2025 జనవరి 30న విచారించనుంది. ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా పిటిషన్పై విచారణ కూడా అదే రోజు వాయిదా వేసింది.